దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి ఒక్క దినము లాగానే ఇవాళ కూడా ఒక మంచి వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వినిన వారు అనేక మందికి పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యోబు గ్రంథము 8వ అధ్యాయం మనం తీసినట్లయితే యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాం. 22వ వచనం జాబ్ చాప్టర్ 8 వర్సెస్ 22లో మనం చూస్తే, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను. ఎంత మంచి వాగ్దానం చూడండి. నవ్వు కలుగ చేయబోతున్నాడు ఈరోజు నీకు. ఇప్పుడు దాకా నీ జీవితం ఎలా ఉన్నదంటే దుఃఖంతో, బాధతో, వేదనతో కృంగిపోయి కృషించిపోయేటువంటి జీవితంగా ఉన్నది. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు వాటన్నిటికి కూడా దేవుడు ఫుల్ స్టాప్ పెట్టి నవ్వును నీకు దేవుడు దయచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఏమంటే ఎప్పుడు మనకు నవ్వు వస్తుంది చెప్పండి? ఒకటి ఏదైనా కార్యం జరిగినప్పుడు, మనం అనుకున్న కార్యం జరిగినప్పుడు కదండి. అలానే మనం కోరింది మనకు వచ్చినప్పుడు, మనం ఎగ్జామ్స్లో మంచిగా మార్క్స్ తెచ్చుకున్నప్పుడు స్టూడెంట్స్కి అయితే, సో అట్లాంటి టైమ్స్లో మనం నవ్వుతూ ఉంటాం. కొంతమంది ఉంటూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉన్నా కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటారు కదండి. లోపల చాలా వేదన పడుతూ ఉంటారు, దుఃఖిస్తూ ఉంటారు. లోపల పైకి మాత్రం అందరితో ఎలా ఉంటారు, చాలా నవ్వుతూ ఉంటారు, మేము బాగున్నాం అన్నట్లుగా. మనుషులకి తెలియదు కదా లోపల ఏమున్నది, లోపల ఏమనుకుంటూ ఉన్నారు, లోపల బాధపడుతున్నారు లేదనేది మనుషులకు తెలియదు. కానీ దేవుడు తెలుసు. దేవుడు అంటే వాడిని హృదయాలను పరీక్షించేవాడుగా ఉంటున్నాడు. నీ యొక్క పైన శరీరాన్ని దేవుడు లక్ష్య పెట్టడు, నీ యొక్క అందాన్ని దేవుడు లక్ష్య పెట్టడు. డైరెక్ట్గా నేను దేన్ని లక్ష్య పెడతాడంటే నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించి మంచిగా ఉంటే కనుక హృదయము ఓకే, లేదు బాధగా ఉందనుకోండి, దేవుడు నీకు ఆ బాధను తీసివేసి నవ్వును కలుగ చేయను కాక. దేవుడు అన్నీ తెలుసండి, సమస్తము ఎరిగిన దేవుడు. నీ హృదయం ఎలా ఉన్నది, అది వ్యాధి గలదిగా ఉన్నదా, మంచిగా బలం కలిగినదిగా ఉన్నదా దేవుడు చూస్తాడు. ఒకవేళ దుఃఖము కానీ, వేదన కానీ, ఏమంటే బాధ కానీ ఉంటే కనుక దాన్ని దేవుడు తీసివేసి నవ్వునిచ్చేవాడుగా ఉంటున్నాడు కదండి. ఉదాహరణకు మనం ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఒక ఉదాహరణకు జ్వరం వచ్చింది అనుకుందాం. జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళేసేసి బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఏంటి ఇన్ని రోజులు ఉంటుంది ఏంటి ఫీవర్, జ్వరం ఏంటి ఇన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చెప్పి తెలుసుకొని మీరు ఏం చేస్తారండి, బ్లడ్ టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత అందులో ఏం లేదు, నార్మల్ ఫీవర్ అని వచ్చింది అనుకోండి, మనం ఎంత సంతోషపడతాం. లేదు టైఫాయిడ్ అని వచ్చింది అనుకోండి, ఎంత బాధపడుతూ ఉంటాం కదా. వీటికే బయట జరిగే విషయాలకి మనం ఎంత బాధపడుతూ ఉన్నాం. మనల్ని హింసించే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, మన హృదయాన్ని బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. మనం లోపల ఎంత బాధపడుతూ ఉంటామండి. అనుకున్న కార్యములు జరగవు, ఆర్థిక సమస్యలు తీరటం లేదు, వ్యాధి విడిచిపెట్టి వెళ్ళటం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు వచ్చిన ప్రార్థించి నేను ఇక నవ్వును కలుగు చేస్తా అంటున్నాడు. నాకు వచ్చిన ప్రార్థించి నేను ఇక నవ్వును కలుగు చేస్తా అంటున్నాడు. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో వారి శ్రమంలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుడిని మొరపెట్టి దేవుడిని ప్రార్థన చేసినప్పుడు వారి కష్టాలన్నీ కూడా దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజును అంత గొప్పగా దేవుడు ఎందుకు రక్షిస్తాడంటే కనుక అతని యొక్క ప్రార్థనను బట్టి. ఏది చిన్న సమస్య వచ్చినా సరే ఏమంటే దేవుని ఎద్దకు వస్తారు. దేవుని ఎద్దకు వచ్చి దావీదు ప్రార్థన చేసి మరి దేవుని యొక్క సలహా అడిగి దాని ప్రకారం నడుచుకుంటాడు. సొంతగా ఏది కూడా చేయడండి దావీదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, అంత కాపుదలిస్తూ ఉన్నాడు. రోజులు ఒకేలా ఉండవండి. కొన్ని రోజులు మనం దుఃఖిస్తూ ఉంటాం, కొన్ని రోజులు మనం సంతోషిస్తూ ఉంటాం. దేవుడు ఈరోజు అంటూ ఉన్నాడు, ఆ దుఃఖాన్ని నీలో తొలగింపచేసి నీకు నవ్వును కలుగు చేస్తాను. అలానే బైబిల్ గ్రంథంలో శారమ్మ ఉన్నది. శారా అబ్రహాం యొక్క భార్య శారా. మరి ఆమెకి పిల్లలు లేరు. అందరూ కూడా ఆమెను చూసి నవ్వుతా ఉండవచ్చు, ఈమెకి పిల్లలు లేరు అని చెప్పేసి కదండి. ఎన్నో నానా మాటలు అంటా ఉండవచ్చు. ఈమె గుడ్రాలుగా ఉన్నది, పిల్లలు ఎవరు లేరు, ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, ముసలామలా అయిపోతుంది, ముసలితనంలోకి వచ్చేసింది.
పిల్లలు లేరు అనుకుంటా ఉండవచ్చు అందరూ కూడా. అయితే దేవుడు చెప్పాడు అబ్రహాముతో, నేను నీ పిల్లవాడిని ఇస్తాను, నీ పిల్లవాడిని నేను ఆశీర్వదిస్తాను చెప్పాడు. అది చివర చాలా సంవత్సరాలు అయిపోయిందండి. అప్పుడు దాకా వాళ్ళు ఓపికతో ఉండి ఓపికతో విశ్వాసంతోనే ఉన్నారు. ఒక చోట మరి శారమ్మ నవ్విద్ది అనమాట. పుడతాడా పిల్లవాడు, నా గర్భము అది మూసుకుపోయింది, ఇంకా పిల్లవాడు పుడతాడా అన్నట్లు కొంచెం నవ్వింది. కానీ అబ్రహాం అయితే చాలా విశ్వాసంతో ఉంటాడు. ఎప్పుడైతే శారా గర్భవతివై కుమారుని కనితో, అప్పుడంట అబ్రహాం ముఖంలో, శారా ముఖంలో, తన యొక్క పని వాళ్ళ ముఖంలో, చుట్టూ ఉన్న వారి ముఖం, అందరి ముఖంలో నవ్వు వచ్చిందంట. శారా ముఖంలో కూడా నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి ఏమని పేరు పెట్టా? ఇస్సాకు అంటే దేవుడు నవ్వు కలిగజేశాడు. నవ్వు ఇస్సాకు అంటే ఆ నవ్వు కలిగజేశాడు కాబట్టి ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టాడు? ఇస్సాకు అని పేరు పెట్టాడు. చూడండి దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పగా ఉంటాయి. దేవుని యొక్క కార్యములు. శారా మరి గర్భవతి అవ్వకముందు, ఆమె పిల్లలు ఎవరు లేనప్పుడు అందరూ కూడా ఇక్కడ మనకి 2 రకాల నవ్వులు కనబడుతున్నాయి. ముందంతా కూడా ఎక్కిలిగా హేళనగా నవ్వారు శారాన్ని చూసి, పిల్లలు లేరని చెప్పేసి. కానీ పిల్లవాడు పుట్టిన తర్వాత సంతోషమైన నవ్వు చూస్తూ ఉన్నాము. పిల్లవాడు పుట్టక ముందేమో అవమానకరమైన నవ్వులు, హేళనతో కూడినటువంటి నవ్వులు మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే శారా గర్భవతి అయ్యి కుమారుని కనిన తర్వాత మరి అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ యొక్క నవ్వుతూ ఉన్నారు, సంతోషంగా ఉంటూ ఉన్నారు. అటువంటి సంతోషంలో అటువంటి నవ్వు దేవుడిని కలుగ చేయబోతున్నాడండి. విశ్వాసంతో ఉంటే, నమ్మకంతో ఉంటే, ఓర్చుకొని ఉంటే కనుక నువ్వు గొప్ప కార్యములు చూస్తావని చెప్పి దేవుడు ఈ వాగ్దానంలో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి వాగ్దానం మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.